హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 స్టాక్స్, వాటి గురించి డిస్కస్ చేసే ముందు మార్కెట్ అనాలిసిస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక 24,500 మనం డిస్కస్ చేసాం. ఈ రీజన్ పైన మార్కెట్ సస్టైన్ అయితే కనుక పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. స్లోగా అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది. అంత షార్ట్ ర్యాలీ కాకపోయినా ఒక 300 పాయింట్స్ దాకా కూడా స్లోగా మూవ్ అయిందనమాట. ప్రెజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ నిఫ్టీ ఫ్యూచర్స్తో మనం కంపేర్ చేస్తే కనుక ఇంకో 100 పాయింట్స్ గ్యాప్ అప్లోనే మనకి ఫ్రైడే నైట్న క్లోజ్ అయిందనమాట గిఫ్ట్ నిఫ్టీ. దాన్ని బట్టి అర్థం చేసుకుంటే కనుక మనకి గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ న్యూస్ ఏముంది అంటే కనుక మనకి ఇజ్రాయెల్ వార్ అనేది నడుస్తుంది. ఇది మనకి ఏదైతే ఫారెన్ మార్కెట్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ కలిగిస్తే కనుక ఖచ్చితంగా మన మార్కెట్ కూడా కొంత సైడ్ వేస్ కానీ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బట్ మార్నింగ్ మనం గిఫ్ట్ నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి. ఫ్రైడే రోజు నైట్ అయితే కనుక ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ప్లస్ మనకి గిఫ్ట్ నిఫ్టీ క్లోజ్ అయింది. బట్ వార్ ఏదైతే ఉందో వార్ సినారియో నడుస్తుంది కాబట్టి కొంత సైడ్ వేస్ కానీ గ్యాప్ డౌన్ కూడా మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మనకి 25,000 లెవెల్ అనేది ఖచ్చితంగా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. రేపు ఒకవేళ వార్ న్యూస్ వచ్చి కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ తర్వాత పైకి వెళ్ళాం, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక సస్టైన్ అయితే కనుక మనకి 25,200 నుంచి అలాగే 25,500 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఆల్రెడీ మనకి టెస్ట్ చేసింది కాబట్టి ఇక్కడ కొంత సైడ్ వేస్ వెళ్ళి బ్రేక్ అయ్యి అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. ఒకవేళ వార్ సివియారిటీ మన మార్కెట్స్ మీద హెవీగా ఇంపాక్ట్ ఉంటే కనుక మళ్ళీ మార్కెట్స్ మనకి 24,500 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, మార్కెట్ని కొంత జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ని టెస్ట్ చేసి నియర్గా ఉందన్నమాట నిఫ్టీ. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మనకి 51,000 లెవెల్ దగ్గర క్లోజింగ్ అనేది ఇస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఆ లెవెల్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసి అక్కడ క్లోజింగ్ ఇచ్చింది అనమాట. ఇది కూడా మనకి రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసాయి అనమాట. ఈ రీజన్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక ఇంకో 500 నుంచి 1000 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వార్ ఇంపాక్ట్ వల్ల ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా కంటిన్యూ అయితే కనుక మళ్ళీ కూడా మార్కెట్ 50,500 49,750 లెవెల్స్ దాకా కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఇది మనకి ప్రీవియస్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వీక్ కోసం అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మనం పాజిటివ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ వార్ సివియారిటీ ఇంకా పెరిగి యూఎస్ మార్కెట్స్ కానివ్వండి అలాగే ఫారెన్ మార్కెట్స్లో కొంత ఇంపాక్ట్ ఉంటే కనుక మన మార్కెట్ కూడా పడే ఛాన్స్ ఉంది. కొంత రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏమైనా కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే కనుక గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి మనకి మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మనం పాజిటివ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ 51,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వకుండా కింద పడడం స్టార్ట్ అయితే కనుక మన సెల్లింగ్ ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు మండే కోసం. ఫర్దర్గా కూడా మనం ఒకవేళ ఇంకా సివియారిటీ పెరిగితే కనుక 50,500 50,000 49,750 లెవెల్స్ దాకా కూడా ఒకవేళ మార్కెట్ ఏమైనా పడితే కనుక ఆ రీజన్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మనం ఈ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఫస్ట్ స్టాక్ PCBL. చాలామంది ఇంకా అడుగుతున్నారు అనమాట. మనం ఏదైతే థర్స్డే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. 450 పైన సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చని. మార్కెట్ క్లోజింగ్ టైంలో చాలా బాగా పెరిగిందనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ ఆఫ్టర్నూన్ 1 or 2 అవర్స్ చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. స్టాక్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దాకా అంటే అరౌండ్గా 10 to 12% దాకా కూడా స్టాక్లో మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. స్టాక్ ఫర్దర్గా కూడా మనకి పెరిగే ఛాన్స్ ఉంది. బట్ వార్ ఇంపాక్ట్ ఏమంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు 500 పైన సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఆల్రెడీ స్టాక్ మనం చెప్పుకున్న నుంచి కూడా 50 పాయింట్స్ పెరిగింది. థర్స్డే రోజు చెప్పుకున్నాం. ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. పడుతుంటే అవాయిడ్ చేయండి. 500 బిలో వచ్చేస్తే కనుక ఫ్రెష్ ఎంట్రీస్ అవాయిడ్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో 440 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ కూడా 500 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రివర్సల్ వచ్చినా సరే మనం ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా మనకి 530 లెవెల్స్ మనకి అలాగే 550 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అయితే ఈవెన్ 1 to 2 వీక్స్లో మనం 600 కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ షార్ట్ ర్యాలీ కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కూడా పైకి వెళ్ళచ్చు. కొంచెం స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి గైస్. అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ నెగిటివ్ ఉంటే స్టాక్ని ప్రాఫిట్ బుకింగ్ అవ్వనివ్వండి. అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదు మార్కెట్స్ పాజిటివ్ ఉండి స్టాక్ 500 పైన సస్టైన్ అయితే కనుక మనం 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 530 550 600 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. ఇది మనకి ఫస్ట్ స్టాక్ PCBL. సెకండ్ వన్ వచ్చేసరికి స్పైస్ జెట్ అనమాట. ఈ స్టాక్ కూడా
లాస్ట్ 4-5 డేస్ నుంచి కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 62 నుంచి 63 ప్రీవియస్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఆ రీజన్ బ్రేక్ అయిందనమాట. ఈవెన్ 65 కూడా సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఫ్రైడే రోజు మనకు ఆ రీజన్ కూడా బ్రేక్అవుట్ అయింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి 65 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ 72 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిస్టెన్స్, ఆ రీజన్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 75 నుంచి 78 రీజన్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా మార్కెట్ కొంత నెగిటివ్ ఉంటే ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోండి. ఒక 5 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 70 నుంచి 72 ఫస్ట్ టార్గెట్, 75, 78 సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి స్పైస్ జెట్ గురించి. థర్డ్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ వీక్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది అనమాట, శ్రీరామ్ ప్రాపర్టీస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 100 టెస్ట్ చేసి అక్కడి నుంచి స్ట్రాంగ్ బులిష్నెస్ కనిపించింది అనమాట. ప్రీవియస్గా మనం చూస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 130 నుంచి 135 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక ఏమైనా కొంత ఫాల్ అయ్యి 125 నుంచి 130 దగ్గర రివర్సల్ వస్తే అక్యుములేట్ చేసుకోవచ్చు, లేదా 130 పైన సస్టైన్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి మార్కెట్స్ పాజిటివ్ ఉండి స్టాక్ పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి. 145, 150 మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 160, 165 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో లాస్ట్ వీక్ ఆల్రెడీ స్ట్రాంగ్ 30-35% స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. అందువల్ల అబ్జర్వ్ చేయండి, మండే రోజు కొంత మార్కెట్స్ అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ ఉంటే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. 130 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. సో 140, 145 నుంచి 150 ఫస్ట్ టార్గెట్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 160 లెవెల్స్, 165 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి శ్రీరామ్ ప్రాపర్టీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్, సో ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎల్టీ ఫుడ్స్ గైస్. సో ఈ స్టాక్ కూడా స్లోగా అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనమాట. మనం ఎల్టీ ఫుడ్స్ ఆల్మోస్ట్ 80-90 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా మనకి స్టాక్లో మొమెంటం కనిపిస్తుంది. కొంత టైం కొంత పడ్డానికి ట్రై చేసింది 200-225 లెవెల్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మొమెంటం అందుకొని కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. లాస్ట్ వీక్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ 300 నుంచి 360 లెవెల్స్ దాకా వెళ్ళిందనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, సో ఈ రీజన్ టెస్ట్ చేసింది, 350 లెవెల్ టెస్ట్ చేసి కొంత పైకి వెళ్ళి ఫాల్ అయ్యి సో మళ్ళీ కూడా బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, 350 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. 375, 400 టార్గెట్స్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 325 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 25 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 25 పాయింట్స్ నుంచి 50 పాయింట్స్ టార్గెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఎల్టీ ఫుడ్స్ ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బాలు ఫోర్జ్ గురించి సో చాలామంది అడుగుతున్నారు. ఈ స్టాక్ కూడా చాలా మంచి పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ వెళ్ళింది. ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ నెగిటివ్ ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫాల్ అవుతుంటే కనుక 700 నుంచి 725 ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 650 బిలో అలా స్టాప్ లాస్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 800, 850, 900 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉండి స్టాక్ 750 పైన సస్టైన్ అయితే అప్పుడు వెంటనే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ అప్పుడు కూడా మనం సో 50 నుంచి 60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 800, 850, 900 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రేపు ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ ఉంటే కనుక మనం చెప్పుకున్న స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి, వెంటనే వెళ్ళి కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర బై చేయకుండా. సో మనకి ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 20% కరెక్ట్ స్టాక్లో పాజిటివ్ ఉంటే కనిపించింది కాబట్టి కొంచెం కరెక్ట్ అయ్యి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ అలా కరెక్ట్ అవుతుంటే 700 పైన సస్టైన్ అయితే 700 నుంచి 725 రీజన్స్ దగ్గర సస్టైన్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకుని పడిపోతున్నప్పుడు కాదు. మండే రోజు ఒకవేళ ఫాలో అవుతుంటే మార్కెట్ పర్టికులర్ స్టాక్ కూడా ఫాలో అవుతుంటే ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి, 700 నుంచి 725 రీజన్లో రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 800, 850, 900 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. సో ఇది మనకి బాలు ఫోర్జ్ గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ PCBL డిస్కస్ చేస్తాం, సెకండ్ వన్ స్పైస్ జెట్ కొంత స్లో మూవ్ అయ్యే స్టాక్. అబ్జర్వ్ చేయండి 60 నుంచి 65 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. శ్రీరామ్ ప్రాపర్టీస్ థర్డ్ స్టాక్ అనమాట. ఫోర్త్ స్టాక్ ఎల్టీ ఫుడ్స్, ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి బాలు ఫోర్జ్. ఇవి కంటిన్యూస్గా మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నాయి, కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీకు ఇటువంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ని మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి సో లెర్న్ చేసి ఫైండ్ అవుట్ చేసి సో ఇన్వెస్ట్మెంట్ ఓన్గా చేసుకుందాం అనుకుంటే కనుక మన కోర్స్ తీసుకోవచ్చు అనమాట. ఈక్విటీ కోర్స్లో మేము ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగిందనమాట. సో ఏ విధంగా బ్రేక్అవుట్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా వాల్యూమ్ అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా మనం ఇండికేటర్స్ యూస్ చేయాలి, ఏ విధంగా ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్స్ రెసిస్టెన్సెస్ ట్రెండ్ లైన్స్ యూస్ చేయాలి, స్వింగ్స్ ట్రేడింగ్కి ఏ విధంగా స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా కోర్సులో కవర్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో సో యాప్ లింక్ ఉంది. సో యాప్ ద్వారా సో యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కొంత
పేమెంట్ అనేది చేసి సో కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈక్విటీ కోర్స్, ఈవెన్ ఆప్షన్స్ నేర్చుకుందామన్న ఆప్షన్ బయింగ్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కోర్స్ పరంగా మనకి కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. సో డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో, ఆ తర్వాత కోర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.